साई श्री हिंदी सेंटर सबको स्वागत प्रणाम। आज हम एक क्रिया लेकर द चेंजेस हाउ दे आर गोइंग ऑन यू हैव टू ऑब्जर्व। तू तुम आप అంటే సెకండ్ పర్సన్, మనం ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం అన్నమాట. తూ అంటే చాలా చిన్నవాళ్ళు, బాగా చిన్నపిల్లలు మనం తూ అని ఉపయోగిస్తాం. తుమ్ అంటే మనతో ఈక్వల్గా ఉండేవాళ్ళని ఏకవచనం తుమ్ వాడతాం. మనకన్నా పెద్దవాళ్ళతో ఆప్ అని వాడతాం. ఈ మూడు కర్తలకి మనం వర్బ్ ఎలా మారుతుందో చూడండి. ఇది ఎదుటి వాళ్ళకి మనము ఆర్డర్ చేసినట్టుగా, నువ్వు చెయ్యి, నువ్వు రాయి, నువ్వు రా, నువ్వు తీసుకురా, నువ్వు తాగు, ఈ విధంగా మనం అడగడం కోసం ఈ వర్బ్స్ని ఉపయోగిస్తాం. ఇక్కడ ఇది కర్త అవుతుంది, ఇది వర్బ్ అవుతుంది, క్రియ. కర్మ మనం ఏ వర్డ్ అయినా పెట్టుకోవచ్చు. తూ జా, యూ గో జస్ట్ ఫర్ స్మాల్ చిల్డ్రన్. తుమ్ జావో, నీవు వెళ్ళుము. ఆప్ జాయియే, మీరు వెళ్ళండి. తూ కహా జా, తూ బాజార్ జా, తూ సినిమా జా. ఏదైనా మనం ఆబ్జెక్ట్ని కర్మగా పెట్టి వాక్యాన్ని యూజ్ చేయొచ్చు అనమాట. తూ జా, అరే తూ జా, చిన్నపిల్లలకి అలా వాడతాం. తుమ్ జావో, తుమ్ ఆవో, తుమ్ ఖావో, నీవు వెళ్ళుము, ఈక్వల్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి వాడతాం. ఇది మనం రెస్పెక్ట్ కోసం వాడేదన్నమాట. బట్ తెలుగులో వెళ్ళు, వెళ్ళుము, వెళ్ళండి అనే డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ ఫర్ ఆల్ దీస్ త్రీ వీ విల్ యూజ్ ఓన్లీ గో. జస్ట్ యూ గో, యూ గో, యూ గో. For anything there will be no changes. So that you have to learn from through Telugu only, you have to learn Hindi. Tu ja, tum jao, aap jaiye. Next, आ आओ आइए. पढ़ पढ़ो पढ़िए. लिख लिखो लिखिए. खा खाओ खाइए. ला लाओ लाइए. ले ले మాత్రం లేవో అవదు, లేవో అవదు. లే ప్లస్ ఓకి మాత్ర లో అనమాట. ले लो लीजिए. चल चलो चलिए. पी पीवो पीजिए. ఇక్కడ పీజిఏ అని మారుతుందనమాట, పీఈఏ అనకూడదు. ఈ వర్బ్స్ని మనం అబ్జర్వ్ చేయాలి. కర్ కరో కీజిఏ, ఇక్కడ కూడా అదే విధంగా మారుతుంది. చూడండి, జా అనే వెర్బ్ గో, ఆ అంటే కమ్, పడ్ రీడ్, లిక్ రైట్, ఖా ఈట్, లా బ్రింగ్, లే టేక్, చల్ వాక్, పీ డ్రింక్, कर डू. You do this work. तू इस काम कर, इस काम